ఆ తాగడానికి వాడికి మందు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లోకల్ ఎమ్మెల్యే సపోర్టా లేకపోతే ఎవడి సపోర్టు, కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ అని పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి అప్పుడు. ఫ్రంట్ పేజీ సిటీ ఎడిషన్ నుంచి జనరల్ ఎడిషన్ దాకా అసలు మందు తాగితే ఎంత దుర్మార్గం అన్నది పాపం ఆ వావిలాలు గోపాలకృష్ణయ్య గారు, ఆవిడ దోబగుంట సుబ్బమ్మ ఇట్లాంటి వాళ్ళని మహానాయకురాళ్ళుగా ప్రొజెక్ట్ చేశారు. రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు. మద్యం అంటే మహమ్మారి, మద్యం మహమ్మారిని తరిమి కొట్టండి అంటూ స్కూల్ పిల్లలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. కాలేజీల్లో మేమందరం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసాం ఆ రోజున. ఇది రకరకాల పోటీలు. అప్పటికి తర్వాత దీంట్లోకి వచ్చామనుకోండి, ఈనాడులోకి వచ్చి అప్పుడు వార్తలు రాసాం ఆ రోజున. అసలు పేపర్ తిప్పితే చాలు మద్యం అంటే వామ్మో చచ్చిపోతామా, మనం అన్నంత భయం కల్పించేటంతటి ప్రచారం ఉండేది. అలాంటిది ఏళ్ళు దాటేటప్పటికి దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఓట్లకు వచ్చేటప్పటికి, అంటే ఆనాడు చంద్రబాబు గారు నిషేధం అని చెప్పేసి మళ్ళీ ఆ నిషేధాన్ని రాష్ట్రంలోకి మద్యం వచ్చేస్తుంది, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు, డబ్బులు మనమే సంపాదించుకుని మందు తాగే వాళ్ళని నిదానంగా మారుద్దాము అనేటటువంటి ఒక విచిత్ర వాదనతో మద్య నిషేధం ఆయన ఎత్తేసారు. అది ఒక ఎత్తు. అట్లాగా ఆయనే కన్విన్స్ చేయగలరు. మద్యం మహమ్మారి గురించి ఆయనే చెప్తాడు, మద్యం లీడర్షిప్ వదిలేయడం కూడా ఆయనే చేస్తాడు. తర్వాత మళ్ళీ జగన్ మద్య నిషేధ